దోపిడీ చేయబోతుంది కంప్లీట్గా. డే లైట్ లో అది పట్టపగలు దోపిడీ చేశారు. అయితే దీన్ని కప్పిపించుకోవడానికి మరి ఏం చేయాలైనా ఇక ఎలాగా తను మళ్ళీ అధికారంలో రాబోవటం లేదు. తనకి ఒక కోరిక, కక్ష, కార్పణ్యం ఉంది. చంద్రబాబు నాయుడు గారి మీద అడ్డగోలుగా ఈ కేసులు పెడతానని ఆయన చెప్తాడు. ఆయనకుంట కోరిక, ఆ డిజైర్, ఈయన ఎలాగైనా జైల్లో పెట్టాలి, చంద్రబాబు నాయుడు గారి మీద మచ్చ చేయాలి, లేకపోతే ఇంకొకళ్ళ మీద పవన్ కళ్యాణ్ గారిని వేధించాలి అనుకుంటాడు ఆయన. కానీ ఈ వ్యవస్థలకి విచక్షణాధికారం ఉంటుందండి. వాళ్ళకి కొన్ని అధికారాలు రాజ్యాంగం కల్పించింది, మన చట్టం కల్పించింది వాళ్ళకి విచక్షణాధికారం. అంటే ఆ స్థానంలోకి వచ్చిన తర్వాత వాడు ఎంత పోరంబోకైనా ఆ పదవిలో ఉన్న తర్వాత వాడు ఆ విచక్షణతో ఆలోచించాలి. అందుకనే వాళ్ళకి ఆ విచక్షణాధికారాన్ని వాళ్ళు దుర్వినియోగం చేయటం అంటే దాని అర్థం ఏంటంటే అండి, అది ఎలాంటిదంటే ఒక గ్రామంలో ఒక మంచినీటి బావి ఉంటుంది. ఆ మంచినీటి బావిలో ప్రజలందరూ కూడా ఆ బావి నుంచి నీరు తీసుకుని తాగుతూ ఉంటారు. దాంట్లో ఆ గ్రామంలో ఎంత పైశాచిక ప్రభుత్వం ఉన్నా, ఎంత దుర్మార్గుడు, దుష్టుడు, దొంగోడు ఉన్నా సరే ఆ మంచినీటి బావిలో ఏమీ కలపడం, అది కలుషితం అవ్వదు అని నమ్ముతారు ప్రజలందరూ కూడా. ఎవడో కూడా పని చేయడు. కానీ అటువంటి మంచినీటి బావిలో కూడా విషం కలిపాడు అనుకోండి, దాని పరిస్థితి ఏంటి అంటే ఈ వ్యవస్థలను దుర్వినియోగం చేసి వాడు ఎవడైనా, ఏ వ్యవస్థలో వాడైనా సరే ప్రలోభాలకో భయానికో బతిమాలితేనో, లేకపోతే కులం, మతం, ప్రాంతం ఏదన్నా చూసి ప్రలోభపడి తన విచక్షణాధికారాన్ని దుర్వినియోగం చేస్తే గ్రామానికి ప్రజలకు పనికొచ్చే మంచినీటి బావిలో విషం కలిపినట్టే. ఇదే జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో. లేకపోతే ఎంత హాస్యాస్పదం అండి, సిగ్గు శరం ఉందండి వాళ్ళకి. ఏమన్నా బుర్ర బుద్ధి ఉందా, వివేకం విజ్ఞానం ఏమన్నా ఉందా? ఇసుక ఫ్రీ ఇచ్చారు వాళ్ళు, దాని మీద కేసేటండి. ఇవాళ అడ్డగోలుగా దోపిడీ చేస్తున్నారు. ఇసుక సాధారణంగా నదీ తీరాల దగ్గర గుట్టలు పెట్టుకుంటారు, తీసుకుని లోడింగ్ అన్లోడ్ చేస్తారు. ఆంధ్రప్రదేశ్ లో ఏ మూలకెళ్ళినా మీకు ఇసుక పర్వతాలు కనిపిస్తా ఉన్నాయి. రాష్ట్రాన్ని 3 భాగాలుగా చేసి 3 రెడ్లు కప్ చెప్పి దోచుకు తినండ్రా బాబు అని చెప్పేసి దొండిపాళ్ళు మూటల మీద పడిపోయారు ఆంధ్రప్రదేశ్ ని. మొక్కజొన్న పొత్తు కొలుచుకు తిన్నట్టు తినేస్తున్నారు వాళ్ళంతా. ప్రజలు దిగ్భ్రాంతికి గురయ్యారు, నిశ్చేష్టులయ్యారు. ఏం చేయాలో దిక్కు తోచక చూస్తా ఉన్నారు. ఎవడన్నా మాట్లాడితే నోటి మీద కొడుతున్నారు, గొంతు నొక్కుతున్నారు, అరెస్ట్ చేస్తున్నారు. నాయకులు ఉద్యమం చేయాలంటే గృహ నిర్బంధం చేస్తున్నారు. ఇంత దుర్మార్గం, అరాచకం, నియంతృత్వం అసలు ఈ దేశంలో గతంలో లేదు, భవిష్యత్తులో కూడా రాదు. ఇప్పుడే చూస్తా ఉన్నాం. ఇలాంటి పరిస్థితుల్లో ఫైబర్ నెట్ 149 రూపాయలకి ఇచ్చేవారు. అసలు ఇది ఎలా శ్రీనివాస్ గారు అంటే రాజకీయ పార్టీలకు, శ్రీనివాస్ గారు అధికార పార్టీలకు వత్తాసుగా పనిచేస్తే నిష్పక్షపాతంగా పనిచేయాల్సిన వ్యవస్థలు నిర్వీర్యమైపోవట్లేదా? ఇప్పుడు అధికార పార్టీ చెప్తుందండి, ఏమైనా చెప్తారు. మిగతా రాష్ట్రాల్లో ఇలాగ ఉంటుంది దరిద్రం, డెఫినెట్ గా అడ్డుకుంటారు. మేము చేయమని చెప్పాలా? చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ ఐఏఎస్ అధికారులు, ఐపీఎస్ అధికారులు ఎంత నీతి నిజాయితీ పరులుగా పేరు తెచ్చుకున్నారండి. ఇప్పుడు అందరూ దొంగోళ్ళ తయారయ్యారు అంతా. ఎంత చేయమండి ఇది. ఈ మాట అనాలంటే ఎంతో బాధ వస్తుంది. ఒకనొకప్పుడు ఆ ఏపీ పోలీస్ అంటే ఎంత గౌరవం అండి. వాళ్ళు హీరోలాగా ఉండేవారు, ఎక్కడా కూడా తగ్గకుండా ఉండేవారు. ఇవాళ ఏంటంటే ఎలా తయారయ్యారు? అది వాళ్ళ వ్యవస్థకే మొత్తం అప్రతిష్ట పాలవుతున్నటువంటి జ్ఞానం ఉండొద్దండి. ఇసుక ఎవరు దోపిడీ చేస్తున్నారు? సిగ్గుంది వాళ్ళకే. గతంలో ఫ్రీగా ఇచ్చారు, అందులో దొబ్బేయడానికి ఏముంటుందండి ఫ్రీగా ఇచ్చినప్పుడు? ఇప్పుడు ఏం చేస్తున్నారు స్పష్టంగా ప్రజలకు అర్థమవుదా? అలాగే ఫైబర్ నెట్ 149 రూపాయలకి ఇచ్చేవారు వాళ్ళు, ఇప్పుడు 350కి ఇస్తున్నారు. అసలు దేశం అంతా కూడా ఫైబర్ నెట్కి ఎంతో ఖర్చు అయితే 500 కోట్లు 350 కోట్లతో పూర్తి చేశారు. అసలు ఆశ్చర్యపోయారు అందరూ కూడా. అటువంటి పరిస్థితి అది. తర్వాత వీళ్ళు ఏ కేసు పెట్టినా, ఇన్సైడర్ ట్రేడింగ్ కేసు పెట్టి వీళ్ళు ఏం చేస్తారో, వీళ్ళు ఏ దొంగతనం చేస్తారో ఆ దొంగతనాన్ని ఎదురోళ్ళ మీద అంటగడతా ఉంటారు. ఇన్సైడర్ ట్రేడింగ్ వీళ్ళు చేశారు, వైజాగ్ క్యాపిటల్ అని చెప్పేసి అమరావతిలో జరిగిందని చెప్తారు. ఫైబర్ నెట్ గురించి వాళ్ళు చేస్తున్నారు, ఇప్పుడు వీళ్ళు చేశారని చెప్తారు. అలాగే స్కిల్ స్కామ్ అనేటువంటిది అత్యంత హాస్యాస్పదమే. నేను ఇక్కడ ఈ విషయంలో చెప్తున్నాను. దాని మీద టెక్నికల్ గా అంశాలు తీసుకుని వాయిదాల మీద వాయిదాలు తీసుకుని ఒక రకంగా న్యాయమూర్తులను కూడా విసిగించారు ప్రభుత్వం తరపు లాయర్లు. ఎంత అన్యాయంగా ఉందండి ఇది. అందుకనే ప్రజలందరూ కూడా రగిలిపోతా ఉన్నారు, బొగ్గుమని మండిపోతా ఉన్నారు. రేపొద్దున్న వీళ్ళు ఏదో అనుకుంటున్నారు. వీళ్ళంతా చంద్రబాబు నాయుడు గారినో లేకపోతే పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, ఆయన మీద ఇలాంటి ఆయన ఇదివరకు గతంలో ప్రభుత్వంలో లేడు కాబట్టి వ్యక్తిగతంగా దాడి చేస్తా ఉన్నారు. వాళ్ళందరూ ఊరుకుంటారా రేపొద్దున్న? ఈయన ఏదో ఏమనుకుంటాడంటే డబ్బుతోటి అధికారంతో పోలీసులు అడ్డం పెట్టుకుని రేపు ఎన్నికలు చేయాలనుకుంటున్నాడు. నెవర్ జరగదండి ఆ పని. ఎందుకంటే ప్రజాగ్రహం ముందు ఎవడైనా ఎంత గొప్ప నియంత అయినా
ఎంత మొండివాడైనా సరే తల వంచాల్సిందే, తన్నులు తింటారు గ్యారంటీగా, నేను పూర్తిగా నమ్ముతున్నాను. ఎందుకంటే ప్రజలు సమ్ ఎక్స్టెంట్ కొంతవరకు భరిస్తారు. ఏమండి వాళ్ళు చూడలేదా, మనం గడప గడపకే కార్యక్రమాలతో ఎగిరి తంతున్నారు, మామూలుగా కాదు. అది ఎంపీయా, ఎమ్మెల్యేయా, మంత్రి, అది ఎవరో చూడలేదు ప్రజలు. ఇక్కడ నాయకులకు వచ్చిన ఒక డెలికసీ ఏంటంటే, వాళ్ళ నాయకత్వంలో వాళ్ళు బయటికి రావాలంటే వాళ్ళ మీద 100 కేసులు పెట్టి వాళ్ళు ఇబ్బంది పెట్టేసి